యాహ్! ఆ తర్వాత ఒక సినిమాలో లాయర్ క్యారెక్టర్ చూసేసి లాయర్ అయిపోదాము మొత్తం బ్లాక్ కోట్ వేసేసుకొని కోర్ట్‌లో వాదించేద్దామని. సో, ఫ్రెండ్స్‌కి చెప్తే, "అవునే నువ్వు చాలా బాగా మాట్లాడతావు. యూ ఆర్ వెరీ టాకటివ్. నీకు చాలా కరెక్ట్. మంచి ప్రొఫెషన్" అని. తర్వాత 10థ్ క్లాస్ వరకు నా ఇంట్రెస్ట్ అలానే ఉండింది. ఇవన్నీ వచ్చిపోతున్నాయి కానీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది చాలా స్ట్రాంగ్. కాకపోతే 10థ్ క్లాస్‌లో అవునవును. అయితే హైట్ తక్కువైపోయాను. మనం నేను హైట్ తక్కువ 5'5" ఉంటే తప్ప పోలీస్ ఆఫీసర్ అవ్వలేము. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. సరే ఇంతే పవర్‌ఫుల్‌గా ఉండింది ఏ ప్రొఫెషన్ అనుకున్నాను. అప్పుడు ఓ సినిమా చూశాను జయప్రద గారిది. అందులో జర్నలిస్ట్ ఆవిడ. కరెక్ట్. ఈ కత్తి కన్నా కలం మిన్న అంటారు కదా! ఇంత పవర్‌ఫుల్ ఉండేది అసలు సమాజంలో. అవును. సో, మనం జర్నలిస్ట్ అయిపోదాము ఇంకా లాభం లేదని దానికలా నేను స్టిక్ ఆన్ అయిపోయాను. ఎందుకంటే ఏదో ఒకటి పవర్‌ఫుల్‌గా ఉండాలి. అయితే ఏంటంటే ఎంత జర్నలిస్ట్ అయినా మళ్ళీ నేను ఇలా తిరిగి తిరిగి సినిమా ఫీల్డ్‌కి రావచ్చు. సో, ఆ లింక్ ఎక్కడ వదలలేదనమాట. అలా అనుకుంటూ అనుకుంటూ ఇన్నర్‌గా చాలా అది ఫిక్స్ అది. ఏమంటారు ఫెవిస్టిక్ లాగా అనమాట. తర్వాత ఇంటర్మీడియట్లో ఇంట్లో అడిగాను. నేను జర్నలిజం చేస్తాను అని. మా డాడ్ నువ్వా జర్నలిజం స్కూల్కి వెళ్ళొస్తే అలా ఇంట్లో పడుకొని నిద్రపోతావు హెడ్ఏక్ అని నీకు జర్నలిజం ఇట్స్ ఇంపాసిబుల్ చాలా హెవీ వర్క్ చేయాలి. లేదు డాడీ నేను సినిమా జర్నలిస్ట్ అవుతాను అది చాలా ఈజీ కుదరదు అన్నారు. ఓకే సరే మళ్ళీ అలా ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాను అనమాట. మరీ చదువుకుంటూ డిగ్రీలోకి వచ్చినప్పుడు మళ్ళీ అడిగాను డాడీ నేను జర్నలిజం చదువుతాను అని. కుదరదు నువ్వు కావాలంటే బీఎడ్ చేయి డిగ్రీ తర్వాత అన్న. ఓకే అయ్యేటట్లుగా లేదని మమ్మీని అడిగాను. తర్వాత హంగర్ స్ట్రైక్స్ అవన్నీ చేసేసేసి కనీసం టీవీ యాంకర్ అవుతానమ్మా అలా అయినా నేను సినిమా ఇండస్ట్రీలోకి రావచ్చు అని. సో ఫైనల్గా కొన్ని రోజులు హంగర్ స్ట్రైక్స్ అవన్నీ అయ్యాక ఇంట్లో ఒప్పుకున్నారనమాట. సో అమ్మ డాడీని అడిగింది ఒక్క ఛాన్స్ ఇవ్వు తనకి ట్రై చేస్తుందంట అని. సో వచ్చాను మా టీవీలో కరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను. కొన్ని మంత్స్ చేశాను. సో మనకు ఏదో గ్రిప్ దొరికిన ఒక ఆనందం అనమాట. అలా కాదు మనం బ్రేక్ తీసుకుందాం నేను యాంకర్ అవ్వాలన్నది నా అంబిషన్ కాదు, హీరోయిన్ అవ్వాలన్నదే ఏదో ఒక రోజు అంబిషన్. యాంకర్గా ఎక్కువ ఫెమిలియర్ అయిపోతే మన టాలీవుడ్లో హీరోయిన్ అవటం చాలా కష్టం. సో అందుకని చాలా తెలివిగా నిర్ణయం తీసుకొని నా అంబిషన్ కోసం అలా ఉన్నా. నేను 95కి హైదరాబాద్ వచ్చి మా టీవీలో యాంకరింగ్ చేశాను 1995. తర్వాత అలా కొన్ని సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత వెబ్సైట్లో రవి గారు నా ఫొటోస్ చూసి అది చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. క్యాప్ పెట్టేసుకొని ఇలా పెట్టుకొని కూర్చుంటాను అనమాట. సో బాగుంది ఈ అమ్మాయి అనుకొని అలా నాకు నచ్చవలే మూవీ నాకు రవి గారు లైఫ్ ఇవ్వటము ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడటం. సో ఆ రకంగా నచ్చేవాళ్ళే ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు. నచ్చేవాళ్ళే ప్రాజెక్ట్లో ఎంటర్ కాక ముందర యాక్టింగ్ పరంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నటన అంటే ఏమైనా కోర్స్ లాంటిది ఏమైనా చేయడం జరిగిందా, అంటే యాక్టింగ్ కోర్స్ ఏమైనా? అదే పృథ్వీ గారు లాగా 30 years ఇండస్ట్రీ ఏవైతే ప్రాబ్లం కానీ రనిగా ఏ ఇయర్లో వచ్చారండి? 2005 టు అంటే 3 సరిపోతుంది 2005 కదా. ఇప్పుడు ఎక్కడున్నా? అదే అంటే నటన అంటే యాక్టింగ్ పరంగా ఏమైనా కోచింగ్ లాంటిది శిక్షణ లాంటిది ఏమైనా తీసుకోవడం జరిగిందా యాక్టింగ్? ఎవరి దగ్గర శిక్షణలు అయితే తీసుకోలేదు కానీ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటి నుంచి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. టీవీ చూడడం అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవటం, సినిమాకి వెళ్ళేసి వస్తే పర్సనల్గా వెళ్ళిపోయి అద్దం ముందు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం. ఇప్పటికీ కూడా అది ఎవ్రీడే అద్దం ముందు ఉన్నప్పుడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్ చేసుకోవడం. అండ్ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ అంటే మస్ట్గా మాధవి నేమ్ ఉంటుంది. స్టేజ్ పైన డాన్స్, సో డ్రామాస్ చేయాలన్నా స్కిట్స్ చేయాలన్నా నా నేమ్ మస్ట్. ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇలా వచ్చేసాను. ఈవెన్ యాక్టింగ్లో కూడా అది అంటే ఎటువంటి ట్రైనింగ్ లేకుండా అంతా మీ సెల్ఫ్ అది కూడా
చాలా కష్టం కదండి అట్లా చూసి ఇమిటేట్ చేసుకోవటం అంటే కంపల్సరీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు పడతాయేమో అన్న ఆలోచన కానీ అట్లాంటిది ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? మొట్టమొదటిసారి కెమెరాని ఎప్పుడు ఫేస్ చేశారు అసలు? ఏ సీన్లో యాక్ట్ చేశారు నచ్చవలేలో? నచ్చావులే వచ్చేసి నేస్తమా నేస్తమా సాంగ్లో టెంపుల్లో ఒక సీన్, ఒక చిన్న బిట్ వచ్చేస్తుంది. పూజారి నాకు మాత్రమే కుంకుమ ఇచ్చి తనిష్కి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. అది చూసి నవ్వి తన కుంకుమ ఇక్కడ ఉన్నది తనకు చేతితో తీసుకొని పెడతానన్నమాట. సో ఆ సీను నేను చేసిన ఫస్ట్ ఓపెనింగ్ రోజు. ఆ రోజు రామోజీరావు గారు వచ్చారు ఓపెనింగ్ కోసం. చాలా సంవత్సరాల తర్వాత ఉషా కిరణ్ మూవీస్ ఓపెనింగ్కి వచ్చారట. అది మా అదృష్టం, అందుకే మా సినిమా అంత పెద్ద హిట్ అయింది. మొట్టమొదటిసారి కెమెరాని ఫేస్ చేసింది అదే సీన్? అవును, ఆ సీన్ మాది ఓపెనింగ్ సీన్గా పెట్టారు. తర్వాత అది జూలై 18th ఓపెనింగ్ రోజు జరిగింది. హీరో ఎపిసోడ్స్ అయిపోయాక ఆగస్ట్ 11th నుంచి మా రెగ్యులర్ స్కెడ్యూల్. నేను చేసిన ఫస్ట్ సీన్ ఏంటంటే నా ఇంట్రడక్షన్ మూవీలో తన పేరు ఏంటంటే తన పేరు అను అని చెప్తూ ఉంటే వాట్ మన డోర్ ఓపెన్ చేసి అయ్యయ్యో నాన్న టీవీ మీరు మోస్తున్నారేంటి. సో అది నా ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ సీన్. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ గురించి అనుకున్నాను కదా, అంటే ఇప్పుడు అదే ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద ఏమైనా పట్టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ఉంటుంది, డైలాగ్ మీరు ఎక్కడో చూసారు ఆల్రెడీ, అట్లీస్ట్ ఎగ్జాక్ట్ డైలాగ్ కాకపోయినా కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అది పలానా సినిమాలో అట్లా చేస్తారు కదా అని కానీ తక్కువ వాళ్ళు వచ్చేస్తారు దానిలో. అట్లాంటిది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, ఇమిటేట్ చేస్తున్నట్టుంది అమ్మాయి అదేవిధంగా అంటే మీరు ఓన్గా ప్రాక్టీస్ అంటే ఎటువంటి శిక్షణ లేకుండా ఓన్గానే ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడే అవకాశం ఉంది? ఎప్పుడైనా ఏ సందర్భంలో మీరు ఇబ్బందిని ఎదుర్కోవడం జరిగిందా? అంటే పర్టికులర్ సీన్, పర్టికులర్ డైలాగ్ ఎక్కడైనా మీరు చూసిన సినిమాలో సింక్ అయ్యి వాళ్ళు మీ మైండ్లోకి వచ్చారనుకోండి, టక్మని ఈ సీన్లో వాళ్ళు వచ్చి ప్లే చేసేటట్టుగా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పడిందా? అస్సలు లేదండి. ఎందుకంటే నేను చేసేటప్పుడు అది నేను చేస్తున్నా కాబట్టి, సో నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నా హిస్టానిక్స్ ఎలా ఉంటాయి, అవే బయటికి వచ్చేస్తాయి. సో వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ నన్ను చేసేంత లేదు. ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ మెంటాలిటీ. చిన్నప్పటి నుండి కూడా ఏది ఇతరులు చేసిన దాన్ని నేను చేయడానికి నేను ఒప్పుకోను. అది అందులో చిన్న చిన్న మార్పులైనా చేసి ఇది నేను చేశాను అని చెప్పడం నాకు చాలా ఇష్టం. సో నాకు అలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి వేరే వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ నా పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించడం చాలా తక్కువ. ఏదైనా సరే 100% నాదే ఉండాలి అని కోరుకుంటాను. ఎస్పెషల్లీ మీరు అడిగిన ఆన్సర్కు నేను పర్ఫెక్ట్ చెప్పాలంటే, ఈ స్నేహితుడు మూవీ చేసేటప్పుడు డైరెక్టర్ గారు శశిరేఖ పరిణయం సినిమా చూడమని చెప్పారు. అంటే మనకు చెప్తూ ఉంటారు ఇవన్నీ చేసేటప్పుడు. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు చేసినవి సిడీస్ చూడమంటూ ఉంటారు. మీరు ఆ మూవీ చూడండి, ఈ మూవీ చూడండి, ఎలా చేసింది చూడండి అని. యాజ్ ఇట్ ఈజ్ ఇమిటేట్ చేయడానికి కాదు, కానీ వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ డెప్త్ ఎలా ఉంటుంది. శశిరేఖ పరిణయం చూడమంటే నేను చూడనని చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు జెనీలియా చేసింది నేను చూశానంటే తను చేసేలాగా నేను ఇమిటేట్ చేస్తానేమో. నేను మీరు చూడమన్నారు కాబట్టి నేను చూస్తే, అదే నేను స్వతహాగా చూస్తే నాకు ఏ ఫీల్ రాదు. నేను చూడను. కాదమ్మా నువ్వు చూడాలి, ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఈ క్యారెక్టర్లో ఉన్నాయి కాబట్టి నీకు పనికొస్తుంది, నువ్వు చూడు. ప్లీజ్ సార్ మీరేమనుకోవద్దు, నేను చూడను, నేను కావాలంటే తర్వాత చూస్తాను, నాకు మ్యాక్స్ ఎంత నేను చేయగలను అంత చేస్తాను అని చెప్పి. నిజంగా ఆ స్నేహితుల మూవీ అయిపోయే వరకు నేను శశిరేఖ పరిణయం సినిమా చూడలేదు. ఇప్పుడు చూశాను. అది వద్దులేండి, అది అడగొద్దు. ఓకే, అయితే మీకు సెపరేట్ ఐడెంటిటీగా అంటే మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం, మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్ట్, అదే కదండి? డెఫినెట్గా. ఎందుకంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అచ్చ తెలుగులో అంటే ఆత్మాభిమానం ఎక్కువ అంటారు కదా, అది. అంటే మామూలు ప్రజల భాషలో, కొందరి భాషలో, అందరి భాషలో కాదు, పొగరు అని కూడా అంటారు. ఎందుకంటే మనకు నచ్చింది మనం చేయాలనుకోవటం అనేది సబబు. వేరే వాళ్ళకు తగ్గట్టుగా వేరే వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవటం అనేది ఒక రకంగా అసందర్భంగా ఉంటుంది. తర్వాత అది కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అది ఏదైనా ఫీల్ కానీ అది ఇప్పుడు ఎగ్జాంపుల్ శశిరేఖ పరిణయం మూవీ డెఫినెట్గా మీరు చూస్తుంటే కనుక సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మీ తెలియకుండానే మీ సబ్ కాన్షియస్లో పడి ఉండేది. ఖచ్చితంగా ఆ సీన్లో ఇంకొక టేక్
పొరపాటున పడింది అనుకోండి, ఖచ్చితంగా అది వచ్చేస్తుంది మైండ్లో. డెఫినెట్గా అలా రావచ్చు. మీరు చెప్పినట్టు సబ్ కాన్షియస్గా మనకు ఆ ఫీల్ ఉండొచ్చు. అయితే ఆ, ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు ఓకే సార్ చూసేస్తాను అని చెప్పలేని మనస్తత్వం నాది. సో సార్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పలేను, లేదు సార్ నేను చూస్తే ఎందుకు చూడటం లేదు, ఇప్పుడు చూసారంటే నెక్స్ట్ డే చూసావా అమ్మా ఏం చూసావు అని అడుగుతారు, మనం మళ్ళీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి నెసెసిటీ ఉండకూడదని ఏ కారణం చేత నేను చూడను అని చెప్తున్నానో కూడా వాళ్ళకి రీజన్ చెప్పాను. అది ఓకే మా డైరెక్టర్ గారు మంచివారు కాబట్టి ఆయనకు అండర్స్టాండ్ అయింది, చాలా మందికి అండర్స్టాండ్ కాదు, ఏంటి అమ్మాయికి పొగరు అనే ఫీల్ వస్తుంది. ఇది పొగరు కాదు, కానీ మనం ఒక మంచి పని చాలా హానెస్టీగా పర్ఫెక్ట్గా మనం చేస్తామో అన్న నమ్మకం ఉన్నప్పుడు మన రియల్ లైఫ్లో అయితే మనకు నచ్చింది చాలా నీట్గా నిజాయితీగా చేయొచ్చు. సో సినిమాకి సంబంధించిందంటే డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారో అది మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అది ఒకరిని చూసే మనం చేయక్కర్లేదు, ఆయన నచ్చేటట్లు మన పర్ఫార్మెన్స్ మనం ది బెస్ట్, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది నేను అనుకుంటాను. ఐ థింక్ నేను ఇచ్చాను అనుకున్నాను కాబట్టి ఇప్పుడు సత్యంబాబు గారు హ్యాపీగా ఉన్నారని కూడా అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, ఎందుకంటే అది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఏమంటారు దాన్ని, మనకు నచ్చిన దానిలో అంటే మనకు నచ్చిన విధానంలో పోవడం అనేది కరెక్ట్ అండి. మనకి సెల్ఫ్ జడ్జిమెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అదేవిధంగా టాలీవుడ్లోకి ఎంటర్ అవడమే ఒక మంచి ప్రాజెక్ట్తో ఎంటర్ అయ్యారు, ఒక మంచి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం జరిగింది, రవి బాబు. సో ఇంకా ఆయన గురించి ఇంకా చెప్పడానికి మాటలు సరిపోవు, ఇంటర్వ్యూ టైం కూడా సరిపోదు. సో ఆయన గురించి, తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి, ఇంకా అవకాశాలు ఎట్లా వస్తున్నాయి? ఫస్ట్ రవి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక ఫోటో చూడగానే ఓకే ఈ అమ్మాయి నా క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది, ఆయన ఫోటో చూసే జడ్జ్ చేయగలిగారు నేను ఎలా చేస్తాను అని. తర్వాత అడిగాను, సార్ మీరు అసలు నాకు స్క్రీన్ టెస్ట్ పెట్టలేదు, డైలాగ్ ఇచ్చి చెప్పమని లేదు, మీరు ఎలా సార్ అంటే ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారు అంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేని వాళ్ళు, వీళ్ళంటే ఒక ఆర్టిస్ట్ని ఐస్తో బ్రెయిన్తో జడ్జ్ చేయలేని వాళ్ళు అలా చేస్తారు. మీరు చేయగలరు అన్న నమ్మకం నాకుంది కాబట్టే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీకు రాలేదనుకో, చేయించగలిగే కెపాసిటీ నాలో ఉంది కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. వెరీ సింపుల్ కదా, దానికి ఎందుకు ప్రాబ్లం? సో అన్నారనమాట. ఎంత పర్ఫెక్ట్ అంటే ఆయన చేయాలనుకుంది ఆయనలో క్లారిటీ ఉంటుంది ఫస్ట్. సో ఈ సీన్ మేము చెయ్యాలి అనుకుంటే మీరు ఈ సీన్ చేయాలి, మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మేము ఏమైనా చేస్తే ఎందుకు ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కెమెరా ముందు వై దట్ మచ్ ఆఫ్ హెవీ మేకప్? మీ రియల్ లైఫ్లో ఇలా కలర్ఫుల్గా బ్రైట్గా ఎల్లోగా గ్రీన్గా ఇలా డ్రెస్సులు వేసుకోరు కదా. ఆయన థాట్స్ అన్నీ ఇలానే ఉంటాయి, ఆయన వింటున్నప్పుడు చెప్తూ ఉంటే వింటూనే అనమాట. ఎందుకు అలా ప్రిఫర్ చేస్తారు? మన రియల్ లైఫ్లో అంత బ్రైట్గా కలర్స్ ఎవరు వేసుకోరు, డల్గా బ్లాక్, సమ్ గ్రే, సమ్ గ్రీన్, సో ఇలా ప్లెజెంట్ వైట్ ఇలాంటి కలర్స్ వేసుకుంటాం. ఎస్ అవి వేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఎవరైనా చెప్పగలం అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వం కదా, ఓన్లీ ఐస్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. హర్ట్ అయితే సినిమాలో చూపించిన తట్టడా అసలు అలా ఇవ్వం, హర్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాము. సో అవన్నీ చాలా న్యాచురల్గా ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను. అందుకే ఆ మూవీకి ఒక కలర్ థీమ్, సో గ్రే గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది, మా డ్రెస్సులు అలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ కూడా సెటిల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా చెప్పారనమాట, బ్రైట్ కలర్స్, మంచి కాస్ట్యూమ్స్, కలర్ఫుల్ జ్యువెలరీ ఇవన్నీ వేస్తే మంచి మేకప్, థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు ఒక సన్నివేశం జరిగేటప్పుడు ఆటోమేటిక్గా హీరో డ్రెస్ బాగుంది, హీరోయిన్ డ్రెస్ బాగుంది, జ్యువెలరీ బాగుంది, అక్కడ ఏదో కాన్సన్ట్రేషన్ దాని మీద పోతుంది. అవన్నీ చూసి సీన్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చూసేసరికి ఆ సీన్ అయిపోతుంది. సో అప్పుడు మిమ్మల్ని ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు చూస్తారు? ఓకే అంటే రవి గారు ఎంత అసలు క్లియర్గా ఉన్నారు. చాలా లక్కీ అండి, ఎందుకంటే ఒక డిక్షనరీ, ఆయన ఒక పెద్ద డిక్షనరీ. ఈ వర్డ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో నేనే చెప్పాను. రవిబాబు గారి గురించి చెప్పంటే ఆయన ఒక డిక్షనరీ, చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మాకు ఎన్ని అప్లాస్ వస్తున్నాయి, అప్రిషియేషన్స్ వస్తున్నాయి, అందరూ మమ్మల్ని చూసి చాలా బాగా చేస్తున్నారు అంటానికి కారణము మా ఎక్స్ప్రెషన్స్ని అంత స్టేబుల్గా చూపించినప్పుడు లాంగ్ షాట్లు పెట్టి కలర్ఫుల్ కాస్ట్యూమ్లో చూపించినప్పుడు మమ్మల్ని చూడడం తక్కువైపోతుంది. కాన్సన్ట్రేషన్ మొత్తం మా ఫేసెస్ పైన, మా ఎక్స్ప్రెషన్స్ పైన ఆడియన్స్ చూసేలాగా చేయగలిగారు. సో దట్స్ వాట్ ఈరోజు మేము అంతా రిసీవ్ చేసుకుంటున్నాం.
అండ్ మన రేడియో ఖుషి ద్వారా ఐ థ్యాంక్స్ టు రవిబాబు గారు. అదేవిధంగా ఇట్స్ వెరీ బిగ్ హిట్, చాలా చాలా అద్భుతం. చాలా సంవత్సరాల తర్వాత ఉషా కిరణ్ మ్యూజిక్ కూడా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయేటటువంటి చిత్రంలో మీరు చేయడం జరిగింది. ఒక మంచి రికార్డ్ వచ్చింది అది, తర్వాత ఒక మంచి హిట్ గా నిలిచింది అది. దాని తర్వాత అవకాశాలు ఎట్లా వస్తున్నాయి? తర్వాత ఇతర భాషా చిత్రాల్లో కూడా ఏమైనా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు యాక్చువల్గా మాధవీలత కెరియర్ ఎట్లా ఉంది? నచ్చావులే తర్వాత నిజంగానే అంటే నేను కలగనేదాన్ని, చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలనుకున్నాను కాబట్టి గా ఎవరు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటారో అందులో టాప్ పొజిషన్లో ఉండాలి, అందరూ మనల్ని రికగ్నైజ్ చేయాలి, మనకు బోల్డ్ అండ్ అప్లాస్ రావాలి, మనకంటూ ఒక మంచి లైఫ్ రావాలి, ఇలా మనం డ్రీమ్స్ అనుకుంటూ ఉంటాం. అవి ఆ డ్రీమ్స్ ఏంటంటే దట్ డ్రీమ్ కమ్ ట్రూ నచ్చావులే తర్వాత. మంచి మంచి అప్రిషియేషన్స్, బోల్డ్ అంతమంది సినిమాలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మన ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరి నుంచి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతమంది లెజెండరీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చూసానమ్మా నచ్చావులే చాలా బాగా చేసావు. అది ఎలా అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక సితారా అవార్డ్స్కి వెళ్ళాను, అందులో నాకు బెస్ట్ డెబ్యూట్ జ్యూరీ వచ్చింది అవార్డు. నేను లోపలికి వెళ్తుంటే రాఘవేంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, నేను మాధవీలత అంటే చూసానమ్మా సినిమా చూసాను చాలా బాగా చేశాను. ఓ మై గాడ్, నేను నమ్మలేదు. సో అలా పరిచయం చేసుకుంటూ ఉంటే అల్లు అరవింద్ గారు నాకు అవార్డు ఇచ్చారు. ఇస్తూ ఆయన చెప్పిన వర్డ్, సారీ అమ్మా నచ్చవలే సినిమా చూడలేదు నేను, బట్ చాలా బాగా చేశామని చెప్తున్నారు, అందుకే యూ డిజర్వ్ దిస్ అవార్డ్ అని చెప్పి ఇచ్చారు. గ్రేట్. ఇండస్ట్రీలో అందరూ చూసి అప్లాజ్. ఆ తర్వాత నాకు నిజంగానే చాలా ఆఫర్స్ వచ్చాయి, అంటే మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి చేస్తున్న సినిమాలు, మంచి బ్యానర్స్ నుంచి. అందులో వచ్చిన వాటిల్లో ఒక నేను చేసిన స్నేహితుడు కూడా అందులో ఒక భాగం. సో తర్వాత తమిళ నుంచి కూడా వచ్చాయి, అవి కరెక్ట్ స్నేహితుడ స్కెడ్యూల్లోనే ఉన్నాయన్నమాట. ఒక మంచి హీరో తమిళ్లో, అతను వన్ ఆఫ్ ది స్టార్, అది మూవీలో వచ్చింది. అండ్ మన తెలుగులో కూడా వచ్చింది, అది ఒక పెద్ద డైరెక్టర్ నుంచి. చాలా అడిగారు నన్ను, కానీ ఆ టైట్ స్కెడ్యూల్ స్నేహితుడాకి ఇవి ఎప్పుడు డేట్స్ ఉన్నాయో దానికి కూడా అప్పుడే ఉన్నాయి. సో ఆ కారణం చేత కొన్ని సినిమాలు వద్దనుకున్నాను, కొన్ని సెలెక్టివ్గా ఉన్నాను. కాబట్టి స్క్రిప్ట్ చాలా కాన్షియస్ స్క్రిప్ట్, అది నచ్చక కొన్ని డ్రాప్ అలా. డెఫినెట్గా అంటే అంటే ఛాన్సెస్ లూజ్ అయ్యాము అనేటట్టు అనుకోవడానికి లేదు, ఎందుకంటే మాధవీలత యూ డిజర్వ్, ఖచ్చితంగా వస్తాయి మీకు రావాల్సింది. ఎందుకంటే మనం ఏదో అంటారు కదా, మనకు రావాల్సింది మనకి ఎప్పటికైనా రావాల్సిందే. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే సహకారం, ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? అదేవిధంగా జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీ అనగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా నీకు రాగలిగారు? ఫస్ట్ అందుకే మా ఇంట్లో 4 years బ్యాకే పంపించమని చెప్పారు. 7 years నుంచి ఫౌండేషన్ వేస్తూ వచ్చారా ఇంట్లో? ఖచ్చితంగా. స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి 10th క్లాస్ అయిపోయింది మొదలు, నా పీజీ ఫినిష్డ్. ఇప్పుడు ఆగస్ట్ కదా మన ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పటి వరకు ఒప్పించేటప్పుడు చాలా కష్టపడ్డాను. తర్వాత అయితే చెప్పారనమాట, ఈ మూవీస్ కోసం వెయిట్ చేసేటప్పుడు, మంచి మూవీస్ కోసం వద్దు వచ్చేసేసేయి, లేదు క్వైట్ కామన్, యాంకరింగ్ చేసుకుంటున్నావు కదా, లైఫ్ బాగుండింది కదా, సో అలా కంటిన్యూ అయిపో, లేకపోతే డూ సీరియల్స్, యూ విల్ గెట్ మచ్ ఆఫ్ మనీ. సో ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఈ పాటికి నువ్వు ఒక మంచి ఒక స్టార్, అంటే టీవీస్లో యువర్ ద ఒక స్టార్ అయిపోయేదానివి, నీకు అసలు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్తే నేను ఎక్కడా దానికి నా మనసుని చంపుకోలేదన్నమాట. ఓకే వెళ్తాను, సీరియల్స్ చేస్తాను, ఓకే ఐ విల్ గెట్ మచ్ ఆఫ్ మనీ, అసలు ఒక హాఫ్ షీట్ ఒకరికి, హాఫ్ డే ఇంకో కాల్ షీట్ ఇచ్చేస్తాను, బిజీ అయిపోతాను, అయిపోతుంది. దెన్ నా అంబిషన్ ఏంటి, నేను ఎప్పుడు హీరోయిన్ అవుతాను. నా కళ తీరకుండానే లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ నేను భరించలేను. సో అలా కాదని చెప్పి వెయిట్ చేసి, అసలు ఫైనల్గా నేను అలా నిజంగా వెయిట్ చేయి పట్టి ఒక మంచి ప్రాజెక్ట్ కోసం ఈరోజు నాకంటూ ఒక విజయం వచ్చింది. అయితే మన ఆంధ్ర ప్రేక్షకులు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఎందుకు మాధవి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అనకుండా, వాళ్ళకి నచ్చేలాగా నిదానంగా అయినా సరే మంచి క్యారెక్టర్స్ చేసి అందరి మనసుల్లో చాలా సంవత్సరాలు నిలిచిపోవాలని నా ఆశ. డెఫినెట్గా అండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ముందు నుంచి 7 years నుంచి ఉన్న ఫౌండేషన్ కదా, ఇదంటే సాధారణంగా బ్రేక్ అయ్యేది కూడా కాదు.
అదేవిధంగా ఇక 7 years కాదు, నాకు 7 years అప్పుడు కలిగిన ఆలోచన. అది మీతో పాటు పెరుగుతూ వస్తుంది ఆ ఫౌండేషన్. వస్తుంది, అవును, మోర్ దాన్ 15 years. అదేవిధంగా డెఫినెట్గా విల్ గెట్ ఇట్ అండ్ యూ డిజర్వ్ అండి. అదేవిధంగా ఇక అంటే ఎడ్యుకేషన్, నేటివ్ ప్లేస్, పేరెంట్స్ అంటే పేరెంట్స్ గురించి, తర్వాత చైల్డ్హుడ్లో ఏదైనా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ మా శ్రోతలతో. నా మేము మమ్మీ, డాడీ, 2 అన్నయ్యలు. 2 అన్నయ్యలకి పెళ్ళయింది. పెద్దన్నయ్యకి ఒక పాప, చిన్నన్నయ్యకి పాప బాబు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పెద్దన్నయ్య వచ్చేసి కర్ణాటకలో ఉంటాడు, తను ఫార్మాస్యూటికల్స్లో జాబ్ చేస్తారు. చిన్నన్నయ్య ఆర్మీ, విపరీతమైన దేశభక్తి, దానికోసం జీవితం అంకితం చేయాలని డిసైడ్ అయిపోయారు. సో తను పూణేలో ఉంటారు. డాడ్ కర్ణాటకలో రైల్వే ఎంప్లాయ్, సో అక్కడ జాబ్ చేస్తారు. మమ్మీ షఫ్లింగ్, అక్కడికి ఇక్కడికి హైదరాబాద్కి షూటింగ్ టైంలో యూజ్లెస్ ఫెలో. ఓకే, డాడీ ఈజ్ ఏ రైల్వే ఎంప్లాయ్, సో కర్ణాటకలో జాబ్ చేస్తూ ఉంటారు. మమ్మీ అయితే షఫ్లింగ్, అక్కడికి హైదరాబాద్కి షూటింగ్స్కి తిరుగుతూ ఉంటారు. సో నా బర్త్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక, బికాజ్ డాడీ అక్కడ జాబ్ చేసేవారు కాబట్టి. తర్వాత పూణేలో జాబ్ చేస్తూ ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోయాను. నాకు ఫుల్ జ్ఞాపకం వచ్చేసి అసలు సినిమాల గురించి ఏమీ తెలియనప్పుడు ఒక 5 years అప్పుడు నేను ఆంధ్ర, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒంగోలు డిస్ట్రిక్ట్ దగ్గర ఒక విలేజ్, సో అక్కడికి వచ్చేసాను. తర్వాత మళ్ళీ కర్ణాటక వెళ్ళిపోయాను. సో అక్కడ ఇక్కడ ఆంధ్ర, కర్ణాటక 2 చోట్ల చదువుకున్నాను నేను. సో ఫైనల్గా ఇప్పుడు హైదరాబాద్లో, సో ఆంధ్ర ప్రేక్షకులకు నచ్చేలాగా మంచి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యి ఇక్కడ ఉండిపోయాను. ఇవండి నా గురించి విశేషాలు. అచ్చమైన 16 తెలుగు అమ్మాయి అని అంటున్నారు కదా అంతా కూడా, ఇండస్ట్రీ అంతా కూడా. అంటే బేసికల్గా ఒంగోలు బ్యాక్ డ్రాప్ అవటం వల్ల అంటారా? యాక్చువల్గా అది నీ ఇంటర్వ్యూస్ వచ్చే వరకు ఎవరికి తెలియదు కదా, నేను చెప్పే వరకు. బట్ నేను తెలుగు మాట్లాడుతున్నాను కదా చక్కగా, సో తెలుగు అమ్మాయిని అని చెప్పాను. అందుకని చెప్పేసి అలా అంటున్నారు. మన వాళ్ళకి పాపం హిందీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చినప్పుడు ఒక తెలుగు అమ్మాయి వచ్చి వాళ్ళకి నచ్చేలాగా యాక్టింగ్ చేసినందుకు ఇంతమంది అభిమానిస్తున్నారు, నన్ను అలా పిలుస్తున్నారు. ఇక చివరిగా మా శ్రోతలకు ఎన్ని మెసేజ్? RadioKushi.com శ్రోతల కోసం నేను చెప్పేది ఏంటంటే, మనకు తరతరాలుగా మనకు తెలిసింది, అప్పుడు టీవీ లేదు, ఇలా ఈ వెబ్సైట్లు లేవు, సో ఏమీ లేనప్పుడు మనకున్న ఒకే ఒక ప్రసార సాధనం రేడియో. కానీ ఇప్పుడు జనరేషన్ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఆ రేడియో అనేది పదిలంగా ఉంది. సో ఇంటర్నెట్ కాలం వచ్చిందని చెప్పేసి సో రేడియోలో కూడా మార్పులు రావటానికి మనం ఒక పెద్ద సైజు రేడియో దగ్గర పెట్టుకొని అలాంటివన్నీ పోయి చిన్న చిన్న మైక్రో రేడియోస్ వచ్చాయి. సో అవి కూడా మనం వినే ఇంట్రెస్ట్ లేనప్పుడు కంప్యూటర్ ముందు జాబ్ చేసే వాళ్ళకి, దాని మీద వర్క్ చేసే వాళ్ళకి మరి ఆ టైంలో రేడియో వినాలనిపిస్తే ఏం చేయాలి? ఇలా RadioKushi.comని ఆన్ చేసుకొని చక్కగా అప్పుడున్న ఫీల్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వినొచ్చు. మన ఇండియాలోనే కాదు, ప్రవాస ఆంధ్రులు, ప్రవాస భారతీయులు అందరికీ ప్రపంచంలో ఈ RadioKushi.com వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు అండి. అండ్ రేడియోని వెబ్సైట్లో పెట్టిన ఈ RadioKushi.com వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతసేపు మీరు నా గురించి తెలుసుకున్నందుకు, విన్నందుకు ఓపిక్గా మీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా బాగా. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నా కోసం టైం స్పేర్ చేసినందుకు, నేను మీతో మాట్లాడినందుకు, అండ్ స్పెషల్లీ నా గొంతు వింటున్న ప్రతి ఒక్కరికి అండ్ ఇష్టపడి నన్ను చూస్తున్న RadioKushi.comలోని వీక్షకులకి, శ్రోతలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే లిజనర్స్, విన్నర్గా టాలెంటెడ్ యాక్ట్రెస్ మాధవిలత చెప్పిన వివరాలు, విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో స్పెషల్ గెస్ట్తో మీ ముందుంటాడు మీ రామ్.
దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్. కీప్ లిస్నింగ్ అండ్ కీప్ వాచింగ్ RadioKushi.com. ఖుషి ఖుషిగా హాయిగా. యా. హలో లిజనర్స్, దిస్ ఈజ్ మాధవి లత. మీరు వింటున్నారు RadioKushi.com. వింటూనే ఉండండి ఖుషి ఖుషిగా హాయిగా. నేను మీ మాధవీలత మళ్ళీ రిపీట్ ఉంటుంది మైక్లో. ఓకే. ఈ మెయిన్ రోడ్ కాకుండా కానీ మన కోసం రెడీగా. హలో లిజనర్స్, నేను మీ మాధవీలతని. మీరు వింటున్నారు RadioKushi.com. వింటూనే ఉండండి RadioKushi.com. ఖుషి ఖుషిగా హాయిగా. థ్యాంక్ యూ సో మచ్. నచ్చాలో FM హీరోయిన్ మాధవీలత గారితో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేసుకునే ముందుగా చెప్పేసాను. నచ్చావుల FM మాధవీలత గారితో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేసుకునే ముందుగా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు RadioKushi.com. ఖుషి ఖుషిగా హాయిగా. వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వ్యూస్ విత్ RadioKushi.com. ఇప్పుడు మనతో ఉన్నారు స్నేహితుడా హీరోయిన్ మాధవీలత. వివరాలు ఆమె మాటలోనే విందాం.